లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిత్యం క్లాస్ రూముల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అధ్యాపకుడు అతను. పుస్తకాల్లో పాఠాలు బోధించే ఆయన అనుకోకుండా అదే తరగతి గదిలో తనువు చాలించాడు. జీవితం అంటే ఇంతే అని గుణపాఠం నేర్పించాడు. నీటి బుడగలాంటి ఈ చిన్న జీవితంలో స్వార్థం, మోసం, కుట్ర, కుతంత్రం లాంటి వాటి జోలికి పోకుండా ఉన్నంతకాలం ఆనందంగా గడపాలని చెప్పకనే చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. విధుల్లో ఉండగానే ఓ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గోవర్ధనగిరి కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతు శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉండగా ఛాతిలో నొప్పి వస్తోందని కుర్చీలో వాలిపోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆరోగ్యం కొద్దిగా కుదుటపట్టడంతో తిరిగి కళాశాలకొచ్చారు. మిగతా అధ్యాపకులు భోజనం చేసేందుకు వెళ్లగా తనకు చలేస్తోందని కళాశాల ఆవరణలో మెట్లపై ఎండలో కూర్చుని అక్కడే కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో విద్యార్థులు బోరున విలపించారు. 2007లో లింగంపేట జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా చేరారు. 11 ఏళ్ల కిందట ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఏడాదిన్నర కిందట క్రమబద్ధీకరణలో శాశ్వత అధ్యాపకుడయ్యారు. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడూ ఎలాంటి చింత లేకుండా ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా గడపాలి అంటూ తమకు జీవిత పాఠాలు చెప్పే అధ్యాపకుడు ఆకస్మికంగా ఆఖరి పాఠం చెప్పే వెళ్ళాడు అంటూ విలపిస్తూ ఉన్నారు విద్యార్థులు. ఏదేమైనా అధ్యాపకులకు ఆలయం లాంటి తరగతి గదిలో తనువు చాలించాల్సి రావడం బాధాకరమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.